మనం భూ కమతాలు ల్యాండ్ హోల్డింగ్స్ గురించి చదువుతున్నాము. ప్రస్తుతం ఇక్కడ భూ కమతాలు సంఖ్య, అలాగే భూ కమతాల విస్తీర్ణము, సగటు కమత పరిమాణం అనే వాటిని 1970-71 నుంచి ఆ రాష్ట్రాలకు వైజు దేశం మొత్తం మీద 1970-71 నుంచి అగ్రికల్చర్ సెన్సస్ అనే దాని ద్వారా డేటా కలెక్ట్ చేస్తున్నారు. ఇది భారతదేశం వ్యాప్తంగా చూసినట్లయితే మన వ్యవసాయ మంత్రిత్వ శాఖ కలెక్ట్ చేస్తుంది డేటా, అలాగే రిలీజ్ చేస్తుంది. కానీ రాష్ట్రంలో డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ వారు ఈ డేటాను రిలీజ్ చేస్తారు. ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్న డేటా 2021-22 11th అగ్రికల్చర్ సెన్సస్ డేటా. ఇది ప్రొవిజనల్ డేటా, నాట్ కంప్లీట్ డేటా. ఎందుకంటే ఇండియా వైజ్ ఇంకా రిలీజ్ కాలేదు. ఇండియా కంప్లీట్గా ఓన్లీ స్టేట్కి ప్రొవిజనల్ డేటా, టెంపరీ డేటా రిలీజ్ అయ్యింది. దీంట్లో అన్ని వివరాలు లేవు, కొన్ని వివరాలు భూకమతాల సంఖ్య, భూకమత విస్తీర్ణము, సగటు కమత పరిమాణం ఇలాగా వీటి గురించి మనకి ఇవ్వడం జరిగింది. ఇక బడుగు వీకర్ సెక్షన్స్లో ల్యాండ్ ఎలా ఉన్నది, ఇలాంటివి మనకి పూర్తి డేటా అన్నీ లేదు ఇక్కడ. సో మనం ఇక్కడ స్టడీ చేసుకునేది భూకమతాల సంఖ్య 10th అగ్రికల్చర్ సెన్సస్లో ఏ విధంగా ఉన్నది, 11th అగ్రికల్చర్ సెన్సస్లో భూకమతాలు ఏ విధంగా ఉన్నాయి, పెరిగినాయా తగ్గినాయా, చిన్న సన్నకారు రైతులు ఏ విధంగా ఉన్నారు, చిన్నకారు రైతులు ఏ విధంగా ఉన్నారు, సెమీ మీడియం రైతులు, దిగువ మధ్యతరగతి రైతులు ఎలా ఉన్నారు, మీడియం తరగతి రైతులు ఎలా ఎంతమంది ఉన్నారు, వాళ్ళ చేతిలో ఉన్న ల్యాండ్ ఏ విధంగా ఉన్నది, వాళ్ళ సగటు కమత పరిమాణం ఏ విధంగా వాళ్ళ చేతిలో ఉన్నది, అలాగే పెద్ద రైతులు పరిస్థితి తగ్గినారా పెరిగినారా అనే ఒక కంపారిటివ్ అనాలిసిస్ అనేది మనం 10th 11th అగ్రికల్చర్ సెన్సస్ ద్వారా మనం నేర్చుకుంటే ఇక్కడ ఎటువంటి క్వశ్చన్ వచ్చినా సరే మనం ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో మనకి ఒక ట్యాబులర్గా సింపుల్గా నేను తీసుకున్నాను. ప్రస్తుతం భూకమతాల సంఖ్య, భూకమత విస్తీర్ణము, సగటు కమత పరిమాణం అని తీసుకుంటే ఇక్కడ సన్నకారు అనేది మొదటి కాలం తీసుకుందాం. రైతులు మనం చెప్పాం ఆల్రెడీ 5 రకాలుగా అనేసి, సన్నకారు, చిన్నకారు రైతులు మరియు దిగువ మధ్యతరగతి లేదా సెమీ మీడియం అంటారు వీళ్ళనే, దిగువ మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి, 4 మధ్యతరగతి, మీడియం రైతులు, మీడియం, సెమీ మీడియం, మీడియం, మధ్యతరగతి, ఇక 5 పెద్ద రైతులు. 5 పెద్ద రైతులు తీసుకుంటే వీళ్ళకి పొజిషన్స్ 2015-16లో భూకమతాలు మనం ఏం చెప్పుకున్నాం, భూకమతాలు 2015-16 10th అగ్రికల్చర్ సెన్సస్లో మనకి 85.24 లక్షలు భూకమతాలు లేదా రైతులు మొత్తం 85.24 లక్షలు ఉన్నారనుకున్నాం. 2021-22 11th అగ్రికల్చర్ సెన్సస్ నాటికి వచ్చేటప్పటికి ఈ భూకమతాల సంఖ్య పెరిగింది, 96.90 లక్షలకు పెరిగింది. ఇది వీళ్ళలో సన్నకారు రైతులు ఎలా ఉన్నారు, చిన్న రైతులు ఎలా ఉన్నారు, అలాగే చిన్నకారులు ఎలా ఉన్నారు, దిగువ మధ్య తరగతులు ఎలా ఉన్నారని మనం ఒకసారి స్టడీ చేస్తే, సన్నకారులు చూసినట్లయితే మనకి సన్నకారు రైతులు వచ్చేటప్పటికి ఏమైంది, 59.04 ల్యాక్స్ ఉన్నారు. ఇది ల్యాక్స్లో ఉంటుంది చూసుకోండి, ల్యాక్స్లో ఈ డేటా మనకి రైతుల సంఖ్య, కమతాల సంఖ్య. ఇది ఇక్కడ వచ్చేటప్పటికి 69.92 ల్యాక్స్కి ఉన్నది. ఇక్కడ చిన్నకారుకు వచ్చేటప్పటికి 16.46 ల్యాక్స్ రైతులు ఉంటే 16.46 ల్యాక్స్ రైతులు చిన్నకారు ఉంటే 2021-22కి 17.91 ల్యాక్స్ ఉన్నారు. దిగువ మధ్యతరగతికి వచ్చేటప్పటికి 7.70 ల్యాక్స్ రైతులు ఉంటే ఇది 7.30 ల్యాక్స్కి తగ్గారు. అంటే దిగువ మధ్యతరగతి తగ్గారు, సన్నకారు పెరిగారు, చిన్నకారు తగ్గారు. దిగువ మధ్యతరగతికి వచ్చేటప్పటికి 7.70 ల్యాక్స్ నుంచి 7.30 ల్యాక్స్కి తగ్గారు. అదే మధ్యతరగతి వచ్చేటప్పటికి 1.89 ల్యాక్స్కి నుంచి 1.63 ల్యాక్స్కి తగ్గారు. 1.63 ల్యాక్స్లో తగ్గారు.
ఇక్కడికి వచ్చేటప్పటికి పెద్ద రైతులు 0.15 lakhs నుంచి 0.14 lakhsకి దగ్గర. ఇక్కడ టోటల్ రైతులు ఎంత ఉన్నారంటే 96.90 lakhs ఉన్నారు. ఇక్కడికి వచ్చేటప్పటికి 85.24 lakhs ఉన్నారు. ఎప్పుడు 10th సెన్సస్లో 85.24 lakhs ఉంటే 11th సెన్సస్కి వచ్చేటప్పటికి 96.90 lakhsకి రైతులు వచ్చారు, ఇక్కడ పెరిగారు. అది ఎక్కడ పెరిగారు? సుమారుగా 11 lakhs ప్లస్ పెరిగారు రైతులు. ఈ ఎక్కడ పెరిగారు అని చూసినట్లయితే సన్నకారులకు వచ్చేటప్పటికి యావరేజ్గా 59.04 lakhs నుంచి 69.92 lakhsకి యావరేజ్గా 10 lakhs ప్లస్ పెరిగారు. యావరేజ్ చెప్పాలంటే 11 lakhs 10 lakhs ఇక్కడే పెరిగిపోయారు. ఇక్కడ చూసేటప్పటికి 16.46 lakhs నుంచి 17.91 lakhs, ఇక్కడ 1.5 lakhs వరకు ఇక్కడ పెరిగారు. దిగువ మధ్య తరగతి 7.70 lakhs నుంచి 7.30 తగ్గారు 40,000. ఇక్కడ మధ్యతరగతి వచ్చేటప్పటికి 1.89 lakhs నుంచి 1.63కి తగ్గారు. పెద్ద రైతులకు వచ్చేటప్పటికి 0.15 lakhs అంటే 15,000 రైతులు ఉండవు, 0.14 lakhs అంటే 14,000 తగ్గిపోయారు. ఒక 15,000 నుంచి 14,000 ఒక 1000 మంది తగ్గారు పెద్ద రైతులు. అలా రైతులు ఎక్కడ పెరిగారు అని అంటున్నాం? సన్నకారు చిన్నకారులో పెరిగారు నంబర్ వైజు. మిగతా ముగ్గురు కూడా దిగువ మధ్యతరగతి పెద్ద రైతులు కూడా తగ్గారు. ఇక్కడ పర్సంటేజ్లో చూసినప్పుడు కొంచెం మార్పు వస్తుంది. పర్సంటేజ్లో చూసినట్లయితే మనకి పర్సంటేజ్లో చూస్తే ఇక్కడ ఉన్న పర్సెంటేజ్ 59 lakhs అంటే 69.26 నుంచి 69.26 నుంచి 72.16% భూకమత పర్సంటేజ్. ఇది భూకమత విస్తీర్ణం కదా. పర్సంటేజ్ చూసుకుంటే మనం బ్రాకెట్లో తీసుకుందాం. ఇక్కడ పర్సంటేజ్ రైతులు, ఇది భూకమత విస్తీర్ణం. మనకి పర్సంటేజ్లో చూసుకున్నట్లయితే ఇక్కడ 59.04 అంటే ఇది 69.26%కి ఈక్వల్. 69.26%కి ఈక్వల్. ఇది 72.16%కి ఈక్వల్ అయింది. ఎంత పర్సంటేజ్లో చూస్తే ఇదే నెంబరు 69.92 lakhs రైతులు 100%లో 72.16%కి ఈక్వల్ అయ్యారు. అలాగే చిన్న కారుకు వచ్చేటప్పటికి 16.46 lakh రైతులు ఇక్కడ ఏమైంది నెంబరు 17.91కి పెరిగారు. 17.91కి పెరిగారు. ఇది ఎలా ఉంటుందంటే ఇక్కడ బట్ స్మాల్ నెంబర్ 1 lakh ప్లస్. దీనికి ఇక్కడ 11 lakh పెరిగింది కదా యావరేజ్గా మనం చూసినట్లయితే ఇక్కడ 85.24 నుంచి టోటల్ 96.90 lakhs 11 lakhs పెరగడం వల్ల ఇక్కడ ఉన్న 1.5%లో పెద్ద ఏమైందంటే నెగిటివ్ కనపడుతుంది గ్రోత్ రేటు. కంపేర్ చేస్తే మన 11 lakhs దగ్గర నెంబర్ చిన్నదే. కాబట్టి ఇదేంటి మనకు 16.46 lakhs అనేది 17.91 lakhsలో నెంబర్ అయితే పెరిగింది. కానీ పర్సంటేజ్లో చూసినట్లయితే 19.31% ఇక్కడ ఉంటుంది, ఇది వచ్చింది. ఇది ఓవరాల్గా 18.48% ఇది వస్తుంది. నెంబర్ పెరిగింది కానీ పర్సంటేజ్ మాత్రం కంపేర్ టు చేసుకుంటే ఇక్కడ 11 lakhs కాబట్టి డేటా 18.48% వస్తుంది. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ చూస్తే 7.70 lakhs నుంచి 7.30 తగ్గింది. ఇది పర్సంటేజ్లో చూస్తే 9.3% ఉన్నది. ఇది 9.3% పర్సంటేజ్ చూస్తే 9.03%. ఇది 9.03%. 9.03% ఇది 9.03% ఉన్నట్లయితే ఇది ఎంత వచ్చింది? 7.30 అంటే 7.53% పర్సంటేజ్ వైజ్ చూస్తే తగ్గిపోయింది. ఇక్కడ చూస్తే 1.89 lakhs అనేది ఇక్కడ ఎంత వచ్చింది? 2.22%కి ఈక్వల్ అవుతుంది. ఇది పర్సంటేజ్ వైజ్ చూస్తే 2.22%. ఇదంతా 1.69%కి ఈక్వల్. ఇది 1.69%. ఇది 0.15% వైజ్ చూస్తే 0.15%. ఈ 0.15 అనేది ఇక్కడ 0.18%కి ఈక్వల్. అంటే ఇక్కడ పర్సంటేజ్ చూస్తే 0.15% పర్సంటేజ్ వైజ్ చూసుకుంటే ఇది 1.69 పర్సంటేజ్ వైజు బ్రాకెట్లో మెన్షన్ చేశాను. ఇది నోట్స్లో మీకు క్లియర్గా ఉంటుంది. దీన్ని ఒకసారి స్టడీ చేయండి. అంటే పర్సంటేజ్ వైజ్ చూస్తే సన్నకారు రైతులు మాత్రం 69.26% నుంచి 72.16% పెరిగారు. మిగతా నలుగురు కూడా పర్సంటేజ్ వైజ్ తగ్గుదల కనపడింది పర్సంటేజ్ వైజ్. అలా కాకుండా నంబర్ వైజ్ చూస్తే భూకమతాల సంఖ్య
సన్నకారు చిన్నకారు పెరిగారు, మిగతా ముగ్గురు దిగువ మధ్యతరగతి పెద్ద తగ్గారు. ఇక్కడ స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్లో ఆ విధంగానే వస్తాయి, చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. భూకమత విస్తీర్ణం చూసినట్లయితే, భూకమత విస్తీర్ణంగా చూసుకున్నట్లయితే ఇక్కడ 21-22లో 26.80 lakh hectares ఇది భూకమత విస్తీర్ణం. అంటే ఏం చేస్తాం, 26.86 lakh hectares. 26.86 lakh hectares ఎవరున్నారు, సన్నకారు రైతులు ఉన్నారు. 26.86 lakh hectares. ఇక్కడ చిన్నకారుకు వచ్చేటప్పటికి ఏమైందంటే 25.30 lakh hectares. చిన్నకారు రైతుల చేతిలో ఉన్న భూమి 25.30 lakh hectares ఉన్నది. 25.30 lakh hectares ఉన్నది. దిగువ మధ్యతరగతి వచ్చేటప్పటికి 19.01% lakh hectares ఉన్నది. 19.01 lakh hectares. వీళ్ళ దగ్గరకు వచ్చి మధ్యతరగతికి వచ్చేటప్పటికి ఏమైంది, మధ్యతరగతికి వచ్చేటప్పటికి 9.8 lakh hectares. 9.8 lakh hectares. వీళ్ళ దగ్గరకు వచ్చేటప్పటికి 2.93 lakh hectares ఉన్నది. ఇది ల్యాక్ హెక్టార్స్, LH ల్యాక్ హెక్టార్స్. ఎవరిది, భూకమత విస్తీర్ణం అంటే ఏంటి, ఏరియా ఆపరేటెడ్ ఈజ్ ల్యాక్ హెక్టార్, లక్షల హెక్టార్లలో ఉన్నది. ఎంత ఉన్నది, సన్నకారుల దగ్గరకు వచ్చేటప్పటికి 26.86 లక్షల హెక్టార్లకు ఉన్నది. ఇది ఈక్వలెంట్ 32.24%కి ఈక్వలెంట్. ఇది 32.24%కి ఈక్వలెంట్. ఇది 32.29%, 32.29%కి ఈక్వల్లో. ఇది 26 లక్షల రైతులు, లక్షల హెక్టార్లు, 26 లక్షల హెక్టార్లు 32.29%కి ఈక్వల్. 25 ఇక్కడ చిన్నకారుకు వచ్చేటప్పటికి 25.30 lakh hectares. ఇది ఎంతకి ఈక్వల్ అంటే 30.24 అప్రాక్సిమేట్లీ 30.24%కి ఈక్వల్. 30.24 or 30.29 రివర్స్ 40 30.42%. ఇది 30.42%, 30.42%కి ఇది ఈక్వలెంట్. 30.42% ఈక్వలెంట్. ఇది 25.30 lakh hectares అనేది ఎక్కడ చిన్నకారుల దగ్గర ఉంది. 30.42% ఈక్వలెంట్. 30.42% ఈక్వలెంట్. ఇక్కడ దిగువ మధ్యతరగతి దగ్గర ఉంది ఎంత, 19.01 lakh hectares. ఇది 22.85%కి ఈక్వలెంట్ పర్సంటేజ్లో చూస్తే. అలాగే మధ్యతరగతి దగ్గరకు వచ్చేటప్పటికి 9.8 lakh hectares. 9.8 lakh hectares ఈజ్ ఈక్వలెంట్ 10.92%కి ఈక్వలెంట్. 10.92% ఈక్వలెంట్. 2.93 lakh hectares అనేది మనకి 2.93 lakh hectares. ఇదే 2.93 lakh hectares అనేది ఇక్కడ 3.52కి పర్సంటేజ్కి ఈక్వలెంట్. ఇది ఇక్కడ ఎంత ఉంటుంది, 3.45%కి ఈక్వలెంట్. ఇది అయితే ఇక్కడ 2.76 నుంచి ఇక్కడ చూడండి, ఈ డేటాను ఎందుకు రాస్తున్నానంటే 2.76 lakh hectares 10th సెన్సస్లో ఉన్నది. 11th సెన్సస్కి వచ్చేటికి 2.93 lakh hectares. అది పర్సంటేజ్ చూస్తే 2.76 3.45%, 3.52% పెరిగింది. ఈ 2.93 కూడా ఇక్కడ చాలా ఈజీగా గుర్తుంచుకోవచ్చు. ఇవి ఎలా చెప్తుంది చూడండి. ఇక్కడ మనకి యావరేజ్గా సన్నకారు రైతుల దగ్గర ఉన్న వాటా పెరిగింది, భూకమత విస్తీర్ణం పెరిగింది. చిన్నకారు రైతుల దగ్గర ఉన్న భూకమత విస్తీర్ణం పెరిగింది 30.42కి. ఇక్కడికి వచ్చేటప్పటికి దిగువ మధ్యతరగతి వచ్చేటప్పటికి నెగిటివ్ తగ్గుదల కనిపిస్తుంది. ఇది 19.01 lakh hectares. ఇక్కడది ఈ డేటా ఎందుకు రాలేదని చెప్తాను నేను. ఈ డేటాని మనం గతంలో ఒక ఫార్ములా ఇచ్చాం. సగటు కమత విస్తీర్ణము ఈక్వల్ టు మొత్తం భూకమత విస్తీర్ణంపై మొత్తం కమతాల సంఖ్య. సో మొత్తం సగటు కమత పరిమాణం అనేది ఇంపార్టెంట్ కాన్సెప్ట్ గుర్తుంచుకోండి. సగటు కమత పరిమాణం అనే కాన్సెప్ట్ సగటు కమత పరిమాణం ఈక్వల్ టు మొత్తం భూకమత విస్తీర్ణంపై మొత్తం కమతాల సంఖ్య. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఐ వాంట్ టు ఫైండ్ దిగువ మధ్యతరగతి దగ్గర ఎంత భూకమతం ఉన్నది అని తెలుసుకోవాలనుకున్నాం అనుకోండి. ఇక్కడ దిగువ మధ్యతరగతి యొక్క సగటు కమత పరిమాణం ఎంత తెలిసాలంటే మనకి
దాన్ని మల్టిప్లై చేసామనుకోండి, సగటు కమత ఇక్కడ ఒక కాలం వచ్చింది. భూ కమతాల సంఖ్య దిగువ మధ్యతరగతి ఎంత ఉన్నదో 7.30 lakhs ఉన్నది. దాన్ని సగటు కమత పరిమాణంతో మల్టిప్లై చేస్తే ఇక్కడ భూ కమత విస్తీర్ణం వచ్చేస్తుంది. ఫార్ములా జస్ట్ మల్టిప్లికేషన్ మ్యానిపులేషన్ చేయండి, మన అర్థమెటిక్ వాడుతున్నాం అంతే. సో అందుకే నేను ఇక్కడ డేటాని ఇక్కడ రాయలేదు. ఆ కాలమ్స్ తెలుసుకోండి, అట్లీస్ట్ ఇక్కడ ఈ కాలమ్స్ తెలుసుకోండి. ఇందులో కొన్ని చెప్పుకోకపోయినా మనం యావరేజ్గా మనం అడ్జస్ట్ చేయొచ్చు. నెక్స్ట్ పర్సంటేజెస్ కూడా మీకు ఐడియా కోసం రాశాను. పర్సంటేజెస్ మీరు మ్యానిపులేట్ అన్నీ కూడా మగ్గప్ చేయాల్సిన అవసరం లేదు. పర్సంటేజెస్ కావాలంటే అట్లీస్ట్ మీకు పర్సంటేజ్ గుర్తుంచుకున్నా లేదా ఈ నెంబర్ గుర్తుంచుకున్నా ఏదో ఒకటి మాత్రం ఖచ్చితంగా ఉండాలి. 21-22 డేటాకి 2015-16కి కంపేర్ టు చేసినప్పుడు పెరిగిందా తగ్గిందా అనే స్టేట్మెంట్ ఒకటి అనలైజ్ చేయండి. ఇక్కడ పర్సంటేజ్ కావాలనుకుంటే 96.90 lakhs 69.92 ఎంత పర్సంటేజ్? 69.92/96.90 × 100 పెడితే ఇక్కడ పర్సంటేజ్ వచ్చేస్తుంది. ఇది 100%కి ఈక్వల్ 96.90 lakhs. సో 69.92 ఎంత పర్సెంటేజ్ వస్తుంది? 72.16%. ఆ విధంగా పర్సంటేజెస్ ఫైండ్ అవుట్ చేసుకోండి మనకి అర్థమెటిక్ వాడి. అలాగే 96.90 lakhsకి 17.91 ఎంత పర్సంటేజ్ అంటే 18.48% అనేది మనం 17.91/96.90 × 100. ఇది 100%కి ఈక్వల్ తీసుకోండి. 96.90% వాడితే మనకు అయిపోయినట్టే. అదేవిధంగా ఇక్కడ పర్సంటేజ్లు కూడా సేమ్ అదే, ఓన్లీ మీకు ఐడియా కోసం నేను రాశాను బ్రాకెట్స్లో. ఇక్కడ మనకు ఉన్నది సన్నకారు రైతుల దగ్గర ఉన్నది 26.86 lakh hectares ఉన్నది. చిన్నకారుకు వచ్చేటప్పటికి 25.30 lakh hectares ఉన్నది. దిగువ మధ్యతరగతి 19.01 lakh hectares, మధ్యతరగతి 9.8 lakh hectares, పెద్ద రైతుల దగ్గర ఉంది 2.93 lakh hectares. అయితే ఇక్కడ ఒక డేటా చెప్తాను చూడండి. ఇక్కడ సన్నకారు చిన్నకారు పర్సంటేజ్ వైజ్ చూస్తే భూ విస్తీర్ణం ఎంత ఉంది? 32.29, 30.42% చూసినట్లయితే అప్రాక్సిమేట్లీ ఇది 32.29 + 30.42 ఎంత? అప్రాక్సిమేట్లీ 63%. ఈ రైతులు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? రైతులు చూడండి ఇక్కడ ఎంతమంది ఉన్నారు? పర్సంటేజ్ చూస్తే 72.16, 18.48, అప్రాక్సిమేట్లీ 91%. సన్నకారు చిన్నకారు పర్సంటేజ్ చూస్తే డామినేటింగ్ ఫోర్స్ ఎవరు? ఇద్దరే, 91% ఉన్నారు. 72 + 18.48 అప్రాక్సిమేట్లీ ఎంత వస్తుంది? 91%. 91% ఉన్న రైతులు ఇక్కడ ఉంటే ఇక్కడ గతంలో వీళ్ళిద్దరూ 89% ఉండేవారు. 69.26% + 19.31 అయితే 89% ఉండేవారు. ఇప్పుడు పెరిగారు, 91%కి వచ్చారు. ఎవరు? సన్నకారు చిన్నకారు. వీళ్ళు పెరిగిందే కాకుండా ఇక్కడ భూ విస్తీర్ణం చూస్తే భూ విస్తీర్ణం పెరిగింది. కానీ మన అబ్జర్వ్ చేసిన ఫ్యాక్ట్ ఏంటంటే ఇక్కడ ఉన్న 91% సన్నకారు చిన్నకారు రైతుల దగ్గర ఉన్న భూమి 63%, 32.29 + 30.42, 63% అప్రాక్సిమేట్లీ. బట్ ఇక్కడ ఉన్న మధ్యతరగతి పెద్ద రైతులు దగ్గర ఉన్న పర్సంటేజ్ చూస్తే 1.69%, 0.15%. ఈ రైతులు చూసినట్లయితే మధ్యతరగతి పెద్ద రైతులు <2% ఉన్నారు. కానీ వీరి దగ్గర ఉన్న భూమి ఎంత? 10.92 + 3.52, 14.4%. అంటే మధ్యతరగతి పెద్ద రైతులు <2% ఉన్నప్పటికీ వాళ్ళ దగ్గర ఉన్న భూకమత విస్తీర్ణం 14.4% ఉంది. ఇక్కడ సన్నకారు చిన్నకారు రైతులు 91% ఉంటే వాళ్ళ దగ్గర ఉన్న భూమి కేవలం 63%. అంటే భూమి పెద్ద రైతుల దగ్గర నెంబర్ తక్కువ ఉన్నారు, మధ్యతరగతి పెద్దవాళ్ళు, వాళ్ళ యావరేజ్ అబోవ్ పెద్ద లెవెల్లో ఉన్నవాళ్ళు. సో వాళ్ళు భూమి నెంబర్ తక్కువ ఉంది, కానీ భూమి మాత్రం వాళ్ళకి చాలా రెట్లు ఉన్నది. వీళ్ళు నెంబరు 91% ఉన్నారు, కానీ పర్సంటేజ్ వాళ్ళ దగ్గర ఉన్న భూకమత విస్తీర్ణం అనేది కేవలం 63% ఉన్నది. వీళ్ళు <2% ఉన్నారు మధ్యతరగతి పెద్ద. వీళ్ళు పర్సంటేజ్ మాత్రం వీళ్ళది ఎంత ఉంది? 14.4% ఆక్యుపై చేశారు మధ్యతరగతి మరియు పెద్ద రైతులు. అది ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్స్. ఇక్కడ చూస్తే ఎక్కడెక్కడ భూకమత విస్తీర్ణం అనేది పెరిగింది అని అనుకుంటే ఇక్కడ 2.76 lakhs hectares నుంచి 2.93 lakh hectares పెరిగింది ఎవరికి? పెద్ద రైతులకి. అలాగే సన్నకారు చిన్నకారు కూడా పెరిగింది. మధ్యలో ఉన్న ఇద్దరికి భూకమత విస్తీర్ణం దిగువ మధ్యతరగతి తగ్గింది. ఇక్కడ సగటు కమత పరిమాణము హెక్టార్స్లో చూసినట్లయితే మనకి 2015-16లో సన్నకారు రైతుల దగ్గర సగటు కమత పరిమాణం ఎంత ఉందంటే 0.40 hectares. ఇది 0.38 hectares తగ్గింది. ఇక్కడ చిన్నకారుకు వచ్చేటప్పటికి 1.42 hectares నుంచి 1.41 hectares తగ్గింది. దిగువ మధ్యతరగతి వచ్చేటప్పటికి 2.62 hectares నుంచి 2.60 hectaresకి తగ్గింది.
ఇక్కడికి వచ్చేటప్పటికి 5.49 హెక్టార్స్ నుంచి 5.57 హెక్టార్స్కి పెరిగింది. ఇక్కడికి వచ్చేటప్పటికి 18.71 హెక్టార్స్ నుంచి 20.93 హెక్టార్స్కి పెరిగింది. ఎవరిది? పెద్ద రైతులకి. సగటు కమ్మత పరిమాణం అనేది 18.71 హెక్టార్స్ నుంచి 20.93 హెక్టార్స్. అంటే పెద్ద రైతుల దగ్గర ప్రస్తుతం ఉన్న ఈ 14,000 మంది పెద్ద రైతుల దగ్గర యావరేజ్ 20.93 హెక్టార్స్ అంటే ఎంత? 21 హెక్టార్స్. హెక్టారు 2.46 వేసుకోండి. యావరేజ్ 50 ఎకర్స్ కన్నా పైన ఉన్నదని నాకు చెప్తున్నాడు. ఇక్కడ కూడా 18.71 నుంచి 20.93 పెరిగింది. 5.49 నుంచి 5.57 తగ్గింది. ఈ 3 చోట్ల మైనస్ తగ్గింది. ఇక్కడ సన్నకారు, చిన్నకారు, దిగువ మధ్యతరగతి దగ్గర సగటు కమ్మత పరిమాణం అనేది తగ్గింది. మరి మధ్యతరగతి పెద్ద రైతుల దగ్గర సగటు కమ్మత పరిమాణం పెరిగింది. అట్లీస్ట్ ఈ డేటాను గుర్తుంచుకోండి. మిగతాది స్టేట్మెంట్ బేస్డ్లో ఈ డేటాను గుర్తుంచుకున్న తర్వాత స్టేట్మెంట్ బేస్డ్లో సన్నకారు, చిన్నకారు, దిగువ మధ్యతరగతి రైతుల యొక్క సగటు కమ్మత పరిమాణం తగ్గింది, మధ్యతరగతి పెద్ద రైతుల యొక్క సగటు కమ్మత పరిమాణం పెరిగింది అని గుర్తుంచుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ డేటా మాత్రం గుర్తుంచుకోవడానికి ప్రయత్నం చేయండి. 100% అవసరం అది. ఇక్కడ అడుగుతున్నాడు సగటు కమ్మత పరిమాణం దగ్గర ఎక్కువగా స్ట్రెస్ చేస్తున్నాడు. నెక్స్ట్ ఇక్కడ మనకు సగటు కమ్మత పరిమాణం ఎంత అనుకున్నాం? ఓవరాల్గాన 0.86 హెక్టార్స్కి తగ్గిపోయింది. 0.86 హెక్టార్కి. ఇక్కడ 0.94 హెక్టార్స్ ఉండేది అప్పట్లోను. 0.94 హెక్టార్స్. ఇక్కడ చూసినట్లయితే భూకమ్మత విస్తీర్ణం ఇక్కడ ఎంత ఉందనుకున్నాం మనం? టోటల్ భూకమ్మత విస్తీర్ణం 83.18 ల్యాక్ హెక్టార్స్ ఉన్నది. ఇక్కడ 83.18 ల్యాక్ హెక్టార్స్. 83.18 ల్యాక్ హెక్టార్స్. ఇక్కడ 83.18 ల్యాక్ హెక్టార్స్. 83 ఇది ఎంత వచ్చింది? 83.18 ల్యాక్ హెక్టార్స్ భూకమ్మత విస్తీర్ణం 2021-22లో ఓవరాల్గా మన భూకమ్మత విస్తీర్ణం. ఇక్కడ చూసేవాడికి 80.04 ల్యాక్ హెక్టార్స్ ఉంది. ఇక్కడ 0.94 హెక్టార్స్ సగటు కమ్మత పరిమాణం ఉంటే ఇక్కడ తగ్గింది 0.86 హెక్టార్స్. కానీ భూకమ్మత విస్తీర్ణం పెరిగింది, 3 లక్షల హెక్టార్లు సుమారు పెరిగింది. అదే భూకమ్మతాల సంఖ్య 85.24 లక్షలు 10th సెన్సస్లో ఉంటే 96.90 ల్యాక్స్కి పెరిగింది. ఓకే, అంటే భూకమ్మతాల సంఖ్య పెరిగింది, భూకమ్మత విస్తీర్ణం పెరిగింది, కానీ సగటు కమ్మత పరిమాణం మాత్రం తగ్గింది. ఇది మనకి ఫైనల్. ఓకే, ఇక మనకి 2015-16కి ఇక్కడికి మనం ఒక డేటాను కంపేర్ చేసుకునేటప్పుడు ప్రొవిజనల్ కాబట్టి 2021-22లో బడుగు బలహీన వర్గాలు అంటే వీకర్ సెక్షన్స్ యొక్క భూకమ్మతాలు ఏ విధంగా ఉన్నాయని ఇవ్వలేదు. ఇక మనం ఒక డేటా కీ పాయింట్గా మనం 2015-16 నుంచి కొన్ని పాయింట్స్ తీసుకుంటే ఇంపార్టెంట్గా భూకమ్మత విస్తీర్ణం సగటు భూకమ్మత పరిమాణం అత్యధికంగా ఉన్నది ఎవరి దగ్గర అంటే ఎస్టీల దగ్గర ఉన్నది. అత్యల్పంగా ఉన్నది ఎవరి దగ్గర అంటే ఎస్టీల దగ్గర ఉన్నది. సగటు భూకమ్మత పరిమాణం అనేది ఎస్టీల దగ్గర ఎక్కువ ఉన్నది. ఎస్సీల దగ్గర అత్యల్పంగా ఉన్న సగటు భూకమ్మత పరిమాణం తక్కువగా ఉంది, అత్యల్పంగా ఉన్నది ఎస్సీల దగ్గర. 2015-16 డేటా ప్రకారం. 2021-22 డేటా ప్రకారం ఇంకా రాలేదు పూర్తిగా. అది ఓన్లీ ప్రొవిజనల్ ఇంతవరకు మనకు డేటా రావడం జరిగింది. అయితే కొన్ని అంశాలు 2021-22 నుంచి మనం చూసుకున్నట్లయితే ఈ భూకమ్మతాల సంఖ్య మనం ఎన్ని ఉన్నాయనుకున్నాం? 69.92 ల్యాక్స్ ఉన్నాయనుకున్నాం. వీటిలో ఇప్పుడు ఉన్న 26 జిల్లాల్లో అత్యధిక భూకమ్మతాలు ఉన్న జిల్లా ఏంటి? 2021-22 11th అగ్రికల్చర్ సెన్సస్ ప్రకారంగా చూసుకున్నట్లయితే అత్యధికంగా ఉన్న అత్యధిక భూకమ్మతాలు ఉన్న జిల్లా ఏంటంటే శ్రీకాకుళం. అయితే అదేవిధంగా అత్యల్పంగా ఉన్న అత్యల్ప భూకమ్మతాలు ఉన్న జిల్లా ఏంటంటే విశాఖపట్నం. ఫైనల్ గుర్తుంచుకోండి. అలాగే సన్నకారు రైతులు అత్యధికంగా ఉన్న జిల్లా కూడా శ్రీకాకుళం. అత్యల్పంగా ఉన్న సన్నకారు రైతు అత్యల్పంగా ఉన్నది విశాఖపట్నం. రిమైనింగ్ 4 చిన్నకారు, దిగువ మధ్యతరగతి, పెద్ద వీటిలో అత్యధికంగా ఉన్నది ఏ జిల్లా రైతులు అంటే అనంతపురం. ఒకటే, నలుగురికి కూడా అనంతపురం గుర్తుంచేసుకోండి. అత్యల్పంగా ఉన్నదంటే విశాఖపట్నం గుర్తుంచుకోండి. అలాగే భూకమ్మత విస్తీర్ణ పరంగా అత్యధిక భూకమ్మత విస్తీర్ణం ఉన్నది ఏ జిల్లా అంటే అనంతపురం. 7.91 ల్యాక్ హెక్టార్స్ అనేది అనంతపురంలో ఉన్నదంట. ఒక అనంతపురంలోనే ఈ మొత్తం 83.18 ల్యాక్ హెక్టార్స్లో 7.93 ల్యాక్ హెక్టార్స్ అనంతపురంలో భూకమ్మత విస్తీర్ణం అత్యధికంగా ఉన్నది. ఇందులో మరలా సన్నకారు రైతుల యొక్క భూ విస్తీర్ణం ఎక్కువ ఉన్నది ఎక్కడంటే
శ్రీకాకుళము, మిగతా 4 చిన్నకారు, దిగువ మధ్యతరగతి, మధ్యతరగతి, పెద్ద ఉన్నది అనంతపురం ఫస్ట్. లాస్ట్ ప్రతి దాంట్లో కూడా విశాఖపట్నం లీస్ట్లో ఉన్నది. అండ్ నెక్స్ట్ సగటు కమత పరిమాణం కూడా చూసుకున్నట్లయితే సగటు కమత పరిమాణం కూడా మనకు సేమ్ సిచ్యువేషన్. అనంతపురంలో మనకి అన్నింటికన్నా అత్యధికంగా సగటు కమత పరిమాణం ఉన్నది. రెండోది అల్లూరి సీతారామరాజులో సగటు కమత పరిమాణం ఎక్కువ ఉన్నది. ఫస్ట్ అనంతపురంలో సగటు కమత పరిమాణం ఎక్కువ ఉన్నది. సెకండ్ అల్లూరి సీతారామరాజు ఉన్నది. 3 కర్నూలు ఉంది. లాస్ట్లో 26లో విశాఖపట్నం ఉన్నది. సగటు కమత పరిమాణం ఇక్కడ సగటు కమత పరిమాణం ఎక్కువగా ఉన్న జిల్లాల ఆర్డర్లో చూసినట్లయితే, ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్లో చూసినట్లయితే అనంతపురంలో ఎక్కువగా సగటు కమత పరిమాణం 2.5 హెక్టార్స్ వరకు ఉన్నది. అదే 1.69 హెక్టార్స్ వరకు అనంతపురంలో ఉంది. 1.55 హెక్టార్స్ తోటి ఏఎస్ఆర్ ఉంది అల్లూరి సీతారామరాజు జిల్లా. 3ది కర్నూలు ఉంది. లాస్ట్ 26 మాత్రం విశాఖపట్నం ఉంది. సగటు కమత పరిమాణం ఎక్కువ ఉన్న జిల్లా ఏంటి? అనంతపురం. 2 అల్లూరి సీతారామరాజు. 3ది మనకు కూడా అవసరం లేదు. 26కి వెళ్ళిపోతే విశాఖపట్నం. 1, 2 అట్లీస్ట్ గుర్తుంచుకోండి, దాంట్లో సరిపోతుంది. అలాగే సగటు కమత పరిమాణం సన్నకారులో తక్కువగా ఉన్నది ఎవరికంటే మనకి ఇంకా సేమ్ శ్రీకాకుళం తీసుకొని మిగతా అన్ని చిన్నకారులోకి వచ్చాడు. చిన్నకారు, దిగువ మధ్యతరగతి, పెద్ద అని కూడా అనంతపురంలో ఎక్కువ ఉన్నారనేసి మనం డేటా చూసుకున్నట్లయితే నెక్స్ట్ మన 2015-16 డేటా నుంచి అత్యధికంగా ఎస్టీ రైతులు ఎక్కువగా ఎక్కడున్నారు అని ఒక డేటా అడగొచ్చు 2015-16 నుంచి. ఎందుకంటే ఎస్టీ రైతుల నుంచి ప్రజెంట్ డేటాలో లేదు. పాత డేటాలను చూసినట్లయితే మనకి అత్యధిక ఎస్టీ రైతులు ఉన్నది 2015-16 10th అగ్రికల్చర్ సెన్సస్ ప్రకారంగా. అలాగే అత్యధిక ఎస్టీ రైతుల భూ విస్తీర్ణం ఎక్కువగా ఉన్నది కూడా అల్లూరి సీతారామరాజే ఫస్ట్ అల్లూరి సీతారామరాజు జిల్లాలోనే ఎక్కువగా ఉన్నది. అల్లూరి సీతారామరాజు జిల్లాలోనూ ఎక్కువ ఉన్నది. నెంబర్ 1 ఫస్ట్ ర్యాంకు. సెకండ్ ర్యాంకు ఎస్టీ రైతులు మన్యం. మూడో ర్యాంకు ఏలూరు. ఎస్టీ రైతులు ఎక్కువ ఉన్నది. ఫస్ట్ ర్యాంకు అల్లూరి సీతారామరాజు. ఎస్టీ రైతులు ఎక్కువ ఉన్నది. ఎస్టీ రైతుల భూ విస్తీర్ణం ఎక్కువ ఉన్నది కూడా అల్లూరి సీతారామరాజు ఫస్ట్ ర్యాంకు. సెకండ్ ర్యాంకు మన్యం. 3 ఏలూరు. అది నెక్స్ట్ అదే ఎస్సీ రైతులు ఎక్కువగా ఉన్నది ఏంటి? ఎస్సీ రైతులు ఎక్కువగా ఉన్నది 2015-16 డేటా ప్రకారంగా, అగ్రికల్చర్ సెన్సస్ డేటా ప్రకారంగా ఎస్సీ రైతులు ఎక్కువ ఉన్నది తిరుపతి. ఫస్ట్ ర్యాంకు తిరుపతిలో ఎక్కువ ఉన్నారు ఎస్సీ రైతులు. అలాగే రెండోది నెల్లూరు. అది ఎస్సీ రైతుల భూ విస్తీర్ణం ఎక్కువగా ఉన్నది ఏంటంటే ప్రకాశంలో ఎస్సీ రైతుల యొక్క భూ విస్తీర్ణం ఎక్కువగా ఉన్నది ఫస్ట్ ర్యాంకు. అలాగే సెకండ్ ర్యాంకు మనకి కర్నూలు ఉన్నది. ఇది మనకి 2015-16 డేటా నుంచి కూడా కొన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది కాబట్టి తెలుసుకున్నాం. ఇక్కడ మరి 2021-22లో అవి లేవు. ఎందుకంటే ప్రొవిజనల్ డేటా కాబట్టి, టెంపరీ డేటా కాబట్టి మనకు ఆ డేటా పూర్తిగా అందుబాటులో లేదు. ఈ విధంగా మనకి భూ కమతాల సంఖ్య, భూ కమత విస్తీర్ణం, సగటు కమత పరిమాణం అనేది మనకి తగ్గడం జరిగింది. ఓకే, భూకమతాల యొక్క విస్తీర్ణం ఏ విధంగా ఉంది. దీన్ని చార్ట్ మనకి పూర్తిగా మన నోట్స్లో ఇవ్వడం జరుగుతుంది. అలాగే మనం ఏపీ ఎకానమీ క్లాసెస్ని కేవలం 499 రూపీస్కి ఆఫర్ చేయడం జరుగుతుంది. ఇది సంక్రాంతి లోపల కంప్లీట్ అవుతుంది. ప్రజెంట్ అగ్రికల్చర్ అవుతున్నది. మనకి ఫస్ట్ యూనిట్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది. వీడియోలు అప్లోడ్ చేయడం ఉంది. 499 రూపీస్కి కంప్లీట్ కోర్సు. నోట్స్ కూడా 150 పేజ్లో హ్యాండ్ రైటెన్ నోట్స్ మీకు ఇవ్వడం జరుగుతుంది ఈ కోర్సుతో పాటు. ఇక్కడ విపరీతంగా ఎన్నో పేజెస్ చదివేసి కన్నా ఏపీ ఎకానమీకి సంబంధించిన నోట్స్, ఏపీ ఎకానమీలో మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కావాల్సిన నోట్స్ని మీకు కేవలం 150 పేజ్లో అరౌండ్ తయారవుతుంది. మీకు ఆఫర్ చేయడం జరుగుతుంది. క్లాస్తో పాటు నోట్స్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. అలాగే కరెంట్ అప్డేట్స్ ఫిబ్రవరి ఫస్ట్ వీక్ వరకు ఏపీ ఎకానమీకి సంబంధించిన కరెంట్ అప్డేట్స్ అన్నీ కూడా ఈ క్లాస్లో అందించడం జరుగుతుంది. ఎందుకంటే కొన్ని పాలసీస్ మీద కానీ కొన్ని ఇతర వివరాలు కానీ మారుతూ ఉంటాయి. అవన్నీ కూడా మీకు అప్డేట్ చేయడం జరుగుతుంది. మన యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. మీకు కావాల్సిన వాళ్ళు దొరాస్ అకాడమీ డౌన్లోడ్ చేసేయండి. లేదా మన ఆఫీస్ నెంబర్ 9392101456కి కాంటాక్ట్ చేయండి. మీకు డీటెయిల్స్ తెలుస్తాయి. థ్యాంక్ యూ.